అందరికీ గుడ్ మార్నింగ్ అండి. డిఎస్సి రాయబోయే అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఈరోజు మనం డిఎస్సిలోని సైకాలజీలో రక్షక తంత్రాలు అనేటువంటి టాపిక్ని ఈరోజు మనం నేర్చుకుందాం. రక్షక తంత్రాలని ప్రవేశపెట్టింది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి బాధని, అగౌరవాన్ని, వ్యాకులతని పోగొట్టేవే ఈ రక్షక తంత్రాలు అని మనకి నిర్వచించడం జరిగింది. అయితే ఈ రక్షక తంత్రాలు కొన్ని రకాలు ఉన్నాయి. వాటిల్లో మొదటిది దమనం. దమనాన్ని ప్రేరేపిత విస్మృతి అని కూడా అంటారు. దమనం అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం కావాలని మర్చిపోవడం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు బాధ కలిగించే విషయాలు ఏవైనా సరే మనం వాటిని త్వరగా మర్చిపోయేదే దమనం. రెండవది ప్రతిగమనం. అంటే ప్రతిగమనంలో పెద్దవారు చిన్నపిల్లల్లాగా బాధపడిపోవడం. ఉదాహరణకి ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి ఒక అమ్మాయి ఐఏఎస్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినప్పుడు ఇంటికి వచ్చి చిన్నపిల్లలాగా బాధపడటం. మూడవది పరిహారం. పరిహారం అంటే ఏంటంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడం. అంటే కొంతమంది చదువులో రాణించలేరు, అలాంటి వాళ్ళు ఆటలు, పాటలు, డ్యాన్సులు ఇలాంటి వాటిల్లో రాణించగలుగుతారు. అది పరిహారం. నెక్స్ట్ హేతుకీకరణం. హేతుకీకరణంలోనే కరణం అంటేనే కారణం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కానిస్టేబుల్ ఉద్యోగం రాని వ్యక్తి ఎలా ఉంటాడంటే అది రాకపోవడం నాకు మంచిదే, ఎందుకంటే దానికి ఎప్పుడూ డ్యూటీలు ఉంటాయి, ఎప్పుడు రాత్రులు పగళ్ళు డ్యూటీ చేయాలి, అందుకని అసలు అది రాకపోవడమే మంచిదని నమ్మేటువంటి కారణాలు అతను చెప్పడం జరుగుతుంది అన్నమాట. దాన్ని హేతుకీకరణం అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రక్షేపణం. ప్రక్షేపణం అంటే నెట్టివేయడం. సాకులు అంటే అవతలి వ్యక్తి మీద చెప్పడం. ఇప్పుడు పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి ఏమంటాడు? ఆ పేపర్ సరిగా దిద్దలేదని చెప్పడం. నెక్స్ట్ వచ్చేసి తదాత్మీకరణం. తాను సాధించలేని విజయము తన కొడుకు సాధించినప్పుడే తాను సాధించినట్లుగా ఫీల్ అవుతుంటాడనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా తండ్రి కలెక్టర్ అవ్వాలనుకున్నాడు, కానీ కలెక్టర్ అవ్వలేకపోయాడు. తన కొడుకు కలెక్టర్ అయ్యాడు. అప్పుడు తను సాధించలేని కలెక్టర్ యొక్క వృత్తిని తన కొడుకు సాధించాడని చాలా సంతోషపడతాడు. నెక్స్ట్ వచ్చేసి స్థైర్యకల్పన. స్థైర్యకల్పన అంటే కలలు కనటం. మనము హీరోలాగా ఫీల్ అయిపోవడం, హీరోయిన్ లాగా ఫీల్ అయిపోవడం. ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు అందులో హీరో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు కదా, ఆ ఫైటింగ్ చేసేటప్పుడు ఆ ఫైటింగ్ చేసే హీరో మనమే అనుకొని మనం ఊహించుకోవడం, దాన్నే స్థైర్యకల్పన అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఉపసంహరణ. ఉపసంహరణ అంటే తప్పించుకోవడం. అంటే ఏదైనా ఒక పని చేస్తే అది పాడైపోతుందేమో, చెడిపోతుందేమో అని చెప్పేసి అసలు దాన్ని వదిలేయడం అనమాట. అంటే ఆడితే ఓడిపోతానేమో అని అసలు ఆడలేకపోవడం అని అర్థం. నెక్స్ట్ సానుభూతి. ఈ సానుభూతి ఏంటంటే అవతలి వ్యక్తుల నుంచి సానుభూతి పొందుతారు. అంటే మనం బాధపడేటప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని ఓదారిస్తే బాగుండు, అయ్యో పాపం అని అంటే బాగుండు అనేదాన్నే సానుభూతి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రతిచర్య నిర్మితి. దానినే ప్రతిచర్య ఉద్భవం అంటారు, లేదంటే ప్రేరకం తారుమారవడం అని కూడా అంటారు. అంటే ఇదేంటంటే మనసులో ఒకటి ఉంచుకుంటారు, బయటికి వేరొకటి మాట్లాడడం జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి మంచి బట్టలు వేసుకొని వస్తాడు, ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి అబ్బా అది బాగున్నా బాగలేకపోయినా అబ్బా చాలా బాగుంది అని అంటాడు, కానీ మనసు లోపల అది బాగలేదని అతనికి తెలుసు. దానిని ప్రతిచర్య నిర్మితి అని అంటారు. నెక్స్ట్ వాస్తవ నిరాకరణ. వాస్తవ నిరాకరణ అంటే తప్పు చేసినా కూడా ఒప్పుకోరు. కొంతమంది ఏం చేస్తారంటే తను పట్టిందే కుందేలుకి 3 కాళ్ళు అంటారు, కానీ తను పట్టుకున్న కాలుని మర్చిపోతారనమాట. నెక్స్ట్ వచ్చేసి బౌద్ధికీకరణ. వ్యక్తి సానుభూతిని ఇష్టపడడు. ఒక వ్యక్తికి తల్లి తండ్రి ఇద్దరూ చనిపోతారు, కానీ ఎవరైనా వచ్చి బయట వాళ్ళు అయ్యో ఇలా జరిగింది, అలా జరిగి ఉండకూడదు అని అన్నప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే ఏం పర్వాలేదు, వాళ్ళకి టైం వచ్చింది వెళ్ళిపోయారు, దాని గురించి నేను ఎక్కువగా బాధపడను, నాకు ఇలాంటి సానుభూతి ఇష్టం లేదని చెప్పేసి నిర్మోహమాటంగా మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాయశ్చిత్తం. అసలు ప్రాయశ్చిత్తం అంటే క్షమాపణకు మించినటువంటి గొప్ప విషయం లేదు, దాన్ని ప్రాయశ్చిత్తం అని అంటారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తన యొక్క పై వ్యక్తిని
తప్పు అయిపోయింది సార్, ఇంకొకసారి ఇప్పుడు ఇలా చేయను అంటే అవతలి వ్యక్తికి కూడా అతని మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తీకరణ అంటే నిర్మోహమాటంగా చెప్పడం. ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా, నీ డ్రెస్ బాగలేదు, నువ్వు బాగా మాట్లాడట్లేదు, నువ్వు సరిగా వండట్లేదు అని ఇలా వ్యక్తీకరించడం అనమాట. అంటే నిర్మోహమాటంగా మొహం మీదే మాట్లాడడం. నెక్స్ట్ ఉదాత్తీకరణం అంటే ఉపశమనం పొందడం. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి నుంచి వేరొక పనిలోకి వెళ్ళిపోతాడు. అంటే తనకు ఒక విషయం దగ్గర బాగా బాధ వేసింది. అలా బాధ వేసినప్పుడు ఆ బాధలోనే కూర్చొని బాధపడకుండా ఆ వ్యక్తి ఆ విషయంలో నుంచి బాధ పోవడానికి ఇంకొక పనిలోకి నిమగ్నం అవడం. అంటే పాటలు వినడము, డ్యాన్సులు వేసుకోవడము, లేకపోతే ఇంకేదన్నా బుక్ చదువుకోవడము, లేదా ఇంకేదన్నా వంట చేసుకోవడము ఇలా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ అంతర్లీనం అంటే కాంప్రమైజ్ అయిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, ఒక అతను నాన్ వెజ్ తింటాడు, ఆమె నాన్ వెజ్ తినదు, అతని కోసం కాంప్రమైజ్ అయిపోవడం అనమాట. ఇదండి రక్షక తంత్రాల గురించి. మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొకసారి డిఎస్సి అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ అండి.